మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. లాస్ట్ టైం ఎపిసోడ్ కనుక చూస్తే ఫోకస్ గురించి మనం మాట్లాడాం. చాలా మంది ఫోకస్ ఏదైతే గోల్ ఉంటుందో ఆ గోల్కి సంబంధించిన ఫోకస్ చేయడంలో ఎక్కడో ఫెయిల్ అవుతూ ఉంటుంటాం సార్. చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సడన్గా ఉన్నది పోవడము, లేదా రావాల్సింది రాకపోవడము, లేదా కొన్ని సందర్భాల్లో వైఫ్ టార్చర్ అవ్వచ్చు, హస్బెండ్ టార్చర్ అవ్వచ్చు. మీరు ఒక పిక్తో సహా చూపించి నాకు ఇంకా అది నా మైండ్లో అలా జరుగుతుంది, ఇలా బిహేవ్ చేస్తామా లేనప్పుడు అని. అవునండి, అంటే ఎలా ఉంటుందంటే మామూలుగా మాట అన్నా కూడా ఆ టైంలో చాలా సెన్సిటివ్ ఉంటుంది సార్. వైఫ్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఈ ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే ఉంటుంటాయో మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి? లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ అని చెప్తుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఇంతకు ముందు మనం వీడియోలో 5 సైన్స్ ఆఫ్ ద యూనివర్స్ మాట్లాడామండి. సో యూనివర్స్ ఇచ్చి ఎందుకు తీసుకుంటుంది ఏంటి రకరకాలని చూసాం. ఈ వీడియోలో మనం లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు బాగా డబ్బు రావాలంటే ఎటువంటి గోల్ ఉండాలని నేను రీసెర్చ్ చేసి అంటే ఒక గోల్ పెట్టుకోవాలి మీ అందరూ కూడా. దట్ ఈస్ కాల్డ్ 6 5 4 3 2 1. సో ఇలాగానే ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇది అచీవ్ చేయడానికి నా 9 days క్లాసెస్కి రమ్మని చెప్తాను. ఏంటి చూద్దామండి. ఫస్ట్ మంత్లీ 6 అంటే 6 figure మంత్లీ ఇన్కమ్ ఉండాలి. 6 figure మంత్లీ ఇన్కమ్. సో ఎస్, అండ్ 5 working days ఉండాలి. అంటే ఈ 5 days ఎలా పనిచేయాలంటే వర్క్ లైక్ ఎ మిషన్, 2 days ఎంజాయ్ లైక్ ఎ మిలీనియర్. మిషన్ లాగా పనిచేయండి, 2 days మిలీనియర్ లాగా ఎంజాయ్ చేయండి. సో అది. అండ్ ఇంకొకటి అంటే 4 అంటే 4-wheeler వెహికల్ ఉండాలి, కార్ కంపల్సరీ. ఈ రోజుల్లో ఏంటంటే కంపల్సరీగా కార్ ఉండాలండి. లేకపోతే అంటే ఒకప్పుడు అది ఎలా ఉండదంటే వాంట్, ఇప్పుడు బాగా నీడ్ అయిపోయింది కంపల్సరీగా. ఎందుకంటే మనకి ఒక వర్షం పడిన కారులో ఉన్న వాళ్ళు ట్రాఫిక్ని ఎంజాయ్ చేస్తారు. బైక్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వర్షం పడిన చిరాగ్గా ఉంటుంది, ఎండ వచ్చిన చిరాగ్గా ఉంటుంది. డబ్బు ఉంటే ఎండలో కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఎలాగా ఏసీ పెట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో 4-wheeler వెహికల్. 3 means 3 bedroom ఫ్లాట్ మినిమం. ఇవన్నీ కూడా మినిమం అండి. సో ఇది అచీవ్ చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ వాడాలి. ఒకవేళ సార్ మాకు ఇవి లేవు ఎలా అని అంటే నా 9 days క్లాసెస్ అండి. అండ్ 2 అంటే 2 cute children. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనమిద్దరం మనకిద్దరం. సో కంపల్సరీగా అయిపోయింది. అండ్ 1 అంటే 1 crore బ్యాంక్ బ్యాలెన్స్. ఇలా చెప్పగానే 1 crore బ్యాంక్ బ్యాలెన్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఆలోచించడానికి ధైర్యం చేయండి. అందుకే ధైర్యే సాసే లక్ష్మి. ధైర్యంగా ఎవరైతే ఆలోచిస్తుంటారో వాళ్ళకే డబ్బు అనేది వస్తుంది. సో ఎస్, ఈ విధంగా ఎవరైతే గోల్ పెట్టుకొని లా ఆఫ్ అట్రాక్షన్ వాడతారో వాళ్ళు హ్యాపీగా ఉంటారండి లైఫ్. ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి టిక్ పెట్టుకొని ఇందులో మీకు ఏమేమి లేవో, ఇందులో ఏది లేకపోయినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని 9 days క్లాసెస్కి రండి. మామూలుగా కాదు, చాలా ఈజీగా దాన్ని ఎలా టార్గెట్ చేయాలని నేను చెప్తాను. చాలా బాగుంది సార్. 6 5 4 3 అసలు పలకడానికి కూడా చాలా ఈజీగా ఉంది. సింపుల్. మీ గోల్ ఎలా ఉండాలంటే ఈరోజు నుంచి 6 5 4 3 2 1. నేనైతే అదే దాని మీద వర్క్ చేస్తున్నానండి కంపల్సరీగా. ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా అచీవ్ అయిపోయాను. సో ఇంకొకటి ఏంటంటే ఈరోజు అయితే 6 అంటే ఏం చెప్పండి, 6 figure ఇన్కమ్. ఇప్పుడు ఆ 6 figure ఇన్కమ్స్ రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ థింగ్, స్టార్ట్ యువర్ డే విత్ క్లారిటీ. మార్నింగ్ లాగానే చాలామంది ఈరోజు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటుంటారు. సో ఫస్ట్ థింగ్, బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ గూగుల్. అంటే మీరు కరెక్ట్గా కొడితేనే ఆ పిక్చర్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు షేక్ అన్వర్, మీరు షేక్ అమర్ అని కొడితే వేరే వ్యక్తి వస్తుంది, షేక్ అన్వర్ అని కొడితే నేను వస్తాను ఎగ్జాక్ట్గా. సిమిలర్లీ బ్రెయిన్కి ఏం కావాలంటే క్లారిటీ. ఏది సాధించాలన్నా ఒక క్లారిటీతో చెప్పాలి. నాకు ఎంత డబ్బు కావాలి నేనంటే, నేను చాలామంది అడుగుతాను ఈ ఇయర్ ఎంత డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నారని అడిగాను అనుకోండి, ఒకసారి గాల్లోకి చూసి ఇంకా అనుకోలేదు సార్, ఇప్పుడు ఆల్రెడీ February వచ్చింది, ఇంకా చాలామందికి తెలియదు ఎంత అనుకోవాలనేది. సో క్లారిటీ ఉండాలండి. ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో బ్రెయిన్ అప్పుడు టార్గెట్ కొట్టగలదు అనమాట. స్టార్ట్ యువర్ డే విత్ అండ్ గ్రాటిట్యూడ్. క్లారిటీ అండ్ గ్రాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో దాన్ని వాళ్ళు ఫాస్ట్గా 6 figure ఇన్కమ్కి వెళ్ళగలరు. ఆ గ్రాటిట్యూడ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, వేటికి చెప్పాలి అనేది నేను ఈ 9 days క్లాసెస్లో ఒక సిస్టమైజ్గా తయారు చేశానండి. సో నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరైతే గ్రాటిట్యూడ్ తెలుసుకుంటారో వాళ్ళు చాలా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఒక బటర్ఫ్లై లాగా ఉంటారు. గ్రాటిట్యూడ్ తెలిసిన లైఫ్ బటర్ఫ్లై, తెలియని లైఫ్ గొంగల్పురు. సో ఆ విధంగా ఉంటారు. సో ఇంకొకటి ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ విల్ నాట్ క్రియేట్ ఇఫ్ క్లారిటీ లేకపోతే. సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే క్లారిటీ ఉండదో సో మనకి మేనిఫెస్టేషన్స్ ప్రాసెస్ తెలియదు, ఆ పవర్ కూడా రాదు. ఒక హోటల్కి వెళ్ళి టిఫిన్ కావాలంటే ఇస్తాడా? ఇడ్లీ, దోశ, వడ, పూరి, సాంబార్ అడిగితే కరెక్ట్గా ఇస్తాడు. కూర్చుంటే వెళ్ళిపోమంటాడు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఒక హోటల్
మీకు ఏది కావాలో అది ఇస్తుందండి, వెళ్ళిపోమంటాడు. ఇంకా అంతే. బస్ ఎక్కి టికెట్ కావాలంటే ఏ ఊరు బాబుకి అని అంటాడు అనమాట. టికెట్ అమ్మా, టికెట్ ఇవ్వంటే పక్కల్ అంటాడు. సో ఆ విధంగా అంటే ఫస్ట్ థింగ్ క్లారిటీ అండ్ గ్రాటిట్యూడ్ అండి 6 ఫిగర్ ఇన్కమ్కి వెళ్ళాలంటే. ఒకవేళ రావట్లేదు, నేను చేసే పని ఏంటంటే, నేను ఎక్కువగా నాకు నేచర్ అంటే బాగా ఇష్టం. నేచర్లోకి వెళ్ళిపోతాను. నేచర్లోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక్కడనే కూర్చొని నేను మెడిటేషన్ అయినా చేస్తాను, లేదా అలాగా అంటే స్కై ఎప్పుడైనా కానీ మీ మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే సో ప్రశాంతమైన స్కైని చూడండి. నేను మేము చిన్నప్పుడు పోలీస్ క్వార్టర్స్లో ఉండేటప్పుడు మా ఫాదర్ యాక్చువల్ సబ్ ఇన్స్పెక్టర్. సో నా చిన్నప్పుడు అంతా కూడా మా తాతయ్య గారు సబ్ ఇన్స్పెక్టర్, మా డాడీ సబ్ ఇన్స్పెక్టర్. నేను పోలీస్ క్వార్టర్స్లో పెరిగాను అనమాట. మేము మేడమేకి వెళ్ళి సాయంత్రం పూట అలాగా ఆకాశం చూస్తే ఒక ప్రశాంతమైన ఆలోచన వస్తాయండి. సో మీరు ఎప్పుడైనా బాగా మైండ్ డిస్టర్బెన్స్గా ఉంటే పైకి మేడమేకి వెళ్ళి లేదా పార్కులోకి వెళ్ళి ఆకాశాన్ని చూస్తూ తల ఎత్తుకొని నడిస్తే మీకు థాట్స్ తగ్గిపోతాయండి. దీన్ని ఎన్ఎల్పి టెక్నిక్ అంటారు, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. రిచర్డ్ బ్లాండర్ అతని దగ్గరికి ఒక అతను సార్ నాకు బాగా అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి అని అన్నప్పుడు గాలిపటం ఎగరేయమని చెప్పాడు. ఎందుకు గాలిపటం ఎగరేయమని చెప్తున్నారు? నేచర్లోకి వెళ్ళి నువ్వు గాలిపటం ఎగరాయి, నేచర్లోకి వెళ్ళి గాలిపటం ఎగరేయమన్నాడు. నేను ఒకటి ప్రాబ్లం ఉంది, ఇదే ఇతను చెప్తున్నాడు అంటే నేను చెప్పినట్టు చేయమని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత చేస్తే ఇప్పుడు వచ్చాడు మళ్ళీ. ఎలా ఉందంటే చాలా బాగా తగ్గిపోయి, ఎలా తగ్గిపోయి అర్థం కావట్లేదు. అంటే మనం ఎప్పుడు కూడా అందుకే సంతోషంగా ఉన్న వాళ్ళు పైకి చూసి నవ్వుతారు, బాధపడే వాళ్ళు కిందకు చూసి ఏడుస్తారు. అందువల్ల ఏంటంటే అంటే ఆశావాది ఆకాశాన్ని చూస్తాడు, నిరాశావాది నేలను చూస్తాడండి. సో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, నేచర్లోకి వెళ్ళి ఎప్పుడైతే మీరు అడుగుతారో ఆ పాజిటివ్ ఎనర్జీ, నేచర్ అంటేనే పాజిటివ్ ఎనర్జీ అండి. అందుకే చూడండి మనం అలా వెళ్ళిపోతున్న ఎప్పుడైనా సడన్గా ఒక ప్రశాంతమైన రాజమండ్రి లాంటి ఏరియాస్కి వెళ్తుంటే గాలి తగలగానే గాలి నెక్స్ట్ అక్కడ ప్రశాంతమైన గడ్డి అని చూడగానే ఎలా ఉంటుందంటే పంట చూడగానే ఒకసారి బండి కూడా ఆగిపోయి కొంచెం ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంటుంది. నేచర్లోకి వెళ్ళిపోండి. మీరు యూనివర్స్ ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేస్తారో యూనివర్స్ విల్ గైడ్ యూ అండి, చాలా బాగా గైడ్ చేస్తుంది. నేను చేసే పని ఇది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మాస్టర్ యువర్ స్కిల్. 6 ఫిగర్ ఇన్కమ్కి వెళ్ళాలి అంటే ఈ రోజులో మళ్ళీ చెప్తున్నానండి, స్కిల్, స్కిల్ ఈ రెండు ఎవరి దగ్గర అయితే బాగుంటాయో వాళ్ళు ఖచ్చితంగా డబ్బును ఫాస్ట్గా కొట్టేస్తారనమాట. టు మేక్ మోర్ మనీ. సో మిలినియర్స్ ఆర్ ద మాస్టర్స్ ఆఫ్ ద సర్వీస్. అయితే నేను ఒక పాయింట్ చెప్తాను, మీరు ఫాస్ట్గా డబ్బు సంపాదించాలంటే వెరీ సింపుల్, స్మాల్ స్కిల్ స్మాల్ మనీ, బిగ్ స్కిల్ బిగ్ మనీ. అంటే ఏంటి? ఇప్పుడు తలనొప్పి వచ్చిందండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, తలనొప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఫీజు ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 500-1000 రూపాయలు. అదే హార్ట్ ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫీజు ఎంత ఉంటుంది మేడం? డబుల్ ఉంటుంది. డబ్బులు. ఆపరేషన్ కాస్ట్ ఎంత? లాక్స్లో ఉంటుంది. అంటే హెడేక్ ఈజ్ అ స్మాల్ ప్రాబ్లం, సో డాక్టర్ మనీ స్మాల్ మనీ. హార్ట్ అటాక్ బిగ్ ప్రాబ్లం, బిగ్ మనీ డాక్టర్కి వస్తుంది అనమాట. అంటే మీరు ఎంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేస్తే అంత ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. స్మాల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే స్మాల్ మనీ, బిగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బిగ్ మనీ. సో అంటే బిలియనర్స్ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంటారు. సో వాళ్ళు ఎప్పుడు ఫోకస్ ఎప్పుడు అక్కడే ఉంటుంది అనమాట. సో ఆ స్కిల్ దాన్నే బిగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటారండి. అది మీరు నేర్చుకుంటే బాగా డబ్బు సంపాదించు. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. సార్ మాకు 10 కోట్లు స్ట్రక్ అయ్యాయి, 20 కోట్లు 50 కోట్లు స్ట్రక్ అయ్యాను, పెద్ద వాళ్ళని కూడా నేను డీల్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో అయితే దట్ ఈస్ కాల్డ్, మీ ఫోకస్ ఎప్పుడు ఉండాలంటే అంటే మనీ ఎర్నింగ్ మీద కాదు, సర్వ్ మీరు ఏదైనా పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళండి, వెంటనే వాళ్ళు లేచిన ఎక్స్క్యూజ్ మీ వాట్ యూ వాంట్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అంటారండి. మనం చూసి అబ్బా పొంగిపోతాం. అంటే మనల్ని ఒక విఐపీ లాగా ట్రీట్ చేస్తారు సర్వ్. మీరు ఎప్పుడైనా మార్వాడీస్ చూడండి, బాగా డబ్బు సంపాదిస్తారు. ఎందుకు మార్వాడీస్ ఎక్కువ డబ్బు సంపాదిస్తారంటే వాళ్ళు సర్వ్ ఏం చేస్తారంటే అయ్యే సాబ్ కూర్చోండి, టీ తాగుతారా, ఏమీ తాగుతారు, వాటర్ తాగుతారా అని చాలా మర్యాదగా సర్వ్ చేయగానే మనం ఏమవుతుందంటే కస్టమర్ అయిపోతారండి. కస్టమర్ అయిపోతారు. సో మీరు సర్వ్ చేయడానికి నేచర్ కానీ తెలియదు. ఏదైనా హోటల్కి వెళ్ళగానే మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టి గంట సేపు 2 hours రాలేదండి, ఎలా అనిపిస్తుంది? ఎవరన్నా ఇక్కడ ఎవరు ఫుడ్ ఆర్డర్ పెట్టి ఎంతసేపు అయింది అంటే సర్వింగ్ మనకు నచ్చకపోతే అది ఎంత పెద్ద స్టార్ హోటల్ అయినా మనం వెళ్ళాం. ఫస్ట్ మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ద మోర్ యూ సర్వ్ ద మోర్ యూ ఎర్న్ మనీ. స్మాల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే స్మాల్ మనీ, బిగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బిగ్ మనీ. సో బిలియనర్స్ అందరూ ఏంటంటే సర్వింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. చూడండి, సర్వింగ్ అండ్ సాల్వింగ్ ఈ రెండింటి మీద ఫోకస్ పెడితే డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అండ్ అందుకే నాకు చాలా ఇష్టమైన పర్సన్, నాకు డబ్బు విషయంలో నేను రోల్ మోడల్ ఎలాన్ మస్క్. ఎందుకంటే 3 times రాకెట్ ఫెయిల్ అయినా కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, చాలామందికి తెలియదు ఆ విషయం. ఎలాన్ మస్క్ నాసా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక డీల్ అడుగుతాడు, మీ రాకెట్ నాకు ఇవ్వండి, మీ ప్రాజెక్ట్ నాకు ఇచ్చేయండి, నేను ఎలా తయారు చేస్తుంటే ఆ రాకెట్ని డైరెక్ట్గా పైకి వెళ్ళి మళ్ళీ అదే కిందకు వచ్చేస్తుంది అనేసి అన్నారు. ఫస్ట్ ఆశ్చర్యపోయారు నాసా వాళ్ళు, అవునా అనేసి అన్నారు. సరే డీల్ మాట్లాడమంటే డీల్ ఓకే చేసేది. కానీ డీల్ తీసుకునేసరికి
ఎలాన్ మస్క్కి కంప్లీట్గా అసలు ఆ ప్రాజెక్ట్ తెలియదు, ఎలా చేయాలని, ఎలా పైకి తీసుకెళ్లాలని తెలుసు కానీ ఎలా కింద తీసుకెళ్ళాలో తెలియదు. క్లారిటీ లేకుండానే కాన్ఫిడెంట్గా, అంటే కొంచెం కాన్ఫిడెన్స్తో, కొంత క్లారిటీ ఉంది, కొంత కాన్ఫిడెన్స్ ఉంది, తీసేసుకున్నాడు. ఆ తర్వాత బాగా ప్రిపేర్ అయ్యాడు. ఇతను కూడా ఎలా ఉంటాడంటే డ్రీమ్ బిగ్, పెద్దగా ఆలోచిస్తేనే డబ్బును మనం మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అంటే ఇతను ఇంకో మాట అంటాడండి, ఇతనికి ఎందుకు బాగా డబ్బు వస్తుందంటే ఈరోజు టెస్లా, ఈరోజు చాలామందికి ఒక మంచి డ్రీమ్ కార్, ఎలక్ట్రికల్ వెహికల్. అతను ఏమన్నాడంటే చూడండి, నేను చనిపోయినా కూడా పీపుల్ అదర్ ప్లానెట్లు, ఇప్పుడు ఇతను రిచర్డ్ బ్రాన్సన్కి కొన్ని వేల కోట్లకి ఈవెన్ స్పేస్లో ల్యాండ్ అమ్మాడు, స్పేస్లో. సో ఈరోజు స్పేస్ ఎక్స్ ఇలాంటివన్నీ డీల్ చేస్తున్నాడు, టెస్లా డీల్ చేస్తున్నాడు. సో ఈరోజు రిచర్డ్ బ్రాన్సన్ చాలా కోట్లు పెట్టి కొనుక్కున్నాడు. చాలామంది ఈరోజు ఇతని దగ్గర వేరే ప్లేనెట్లోకి వెళ్ళి కొనుక్కున్నాడు. ఇతను ఏమన్నాడంటే ఐ వాంట్ టు మేక్ ష్యూర్ దాట్ వెన్ ఐ డై, నేను చనిపోయినా కూడా నేను నా డ్రీమ్ కంటిన్యూ అవుతుంది ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేనెట్. అతను ఏంటంటే ఇతను ఒక గోల్ ఉందండి, ఈ భూమి మీద కాదు అదర్ ప్లేనెట్లో కూడా నేను పీపుల్ నివాసించి ఉండాలి అని అక్కడ ఆల్రెడీ మేనిఫెస్టేషన్ చేస్తున్నాడు స్పేస్ ఎక్స్ ద్వారా. సో అతను ఏమన్నాడంటే నేను చనిపోయినా కూడా డ్రీమ్ కంటిన్యూ అవుతుంది. ఇతను ఒక మాట అన్నాడు, మీరు బాగా డబ్బు సంపాదించాలంటే ఇమ్మీడియట్గా దేని మీద డబ్బు కోసం పని చేయొద్దు, సర్వ్ చేయండి, పీపుల్కి సర్వ్ చేయండి. ద మోర్ యూ సర్వ్ ద మోర్ యూ ఎర్న్ మనీ. ఇనీషియల్గా డబ్బు కోసం మీరు ఆలోచించద్దు. దట్ ఈస్ కాల్డ్ లాంగ్ టర్మ్ థింకింగ్ అంటాడండి. సింపుల్గా LTT అన్నాడు ఫస్ట్. ఒక దగ్గర నాకు అర్థం కాల, ఎలన్ మస్క్ విల్ ఫాలో LTT అన్నాడు. LTT అంటే LTT ట్రైనా ఏంటిది అనుకున్నాను అనమాట. LTT అంటే గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ థింకింగ్. ఎవరికైతే లాంగ్ టర్మ్ థింకింగ్ ఉంటుందో వాళ్ళే డబ్బు బాగా సంపాదిస్తారండి. సో దీన్ని డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు. మిలినియర్స్ హ్యాబిట్స్లో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, డిలేడ్ గ్రాటిఫికేషన్ రెండు కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇది మీరు అందరూ కూడా లాంగ్ టర్మ్ LTTలో గుర్తుపెట్టుకుని, LTT మిలినియర్స్ ఒక సీక్రెట్ LTT ఇదండి. అండ్ రతన్ టాటా, ఇతను కూడా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి టాటా బిర్లా. సో ఇప్పుడు అంబానీ అదాని ఇవన్నీ, కానీ అప్పటి నుంచి ఎందుకు ఉన్నారంటే రతన్ టాటా ఒకరోజు ఒక మాట అడిగారు, సార్ మీకు అంబానీకి తేడా ఏంటి, ఎందుకు మీరు ఇంకా ఇండియాలో నెంబర్ 1 అవ్వలేదంటే చాలా అద్భుతంగా చెప్పారు. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు కదా, ఇప్పుడు ముఖేష్ అంబానీ నెంబర్ 1 పొజిషన్ ఉన్నారు, మీరు ఎందుకు ఇంకా నెంబర్ 1లోకి రాలేదంటే అతను బిజినెస్ మ్యాన్, నేను ఇండస్ట్రియలిస్ట్ అన్నారు. అంటే ఏంటి సార్ తేడా అంటే వీ విల్ సర్వ్ పీపుల్కి మేము సర్వ్ చేస్తాము. అందుకే రతన్ టాటా గారు తనకు వచ్చిన దాంట్లో చాలా చారిటీ చేస్తున్నారండి. అందుకే ఇప్పటికీ ఇంకా అలాగ అప్పటి నుంచి ఎప్పటికీ నెంబర్ 1 పొజిషన్, టాప్ పొజిషన్ ఉన్నారు. బిజినెస్ నీడ్ టు గో బియాండ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దర్ కంపెనీస్ టు కమ్యూనిటీస్ దే సర్వ్. ఇతను ఏమంటారంటే తెల్లవారు లేవగానట నేను ఎంత డబ్బు సంపాదించాలి అని ఆలోచించును, ఎంత మందికి సర్వ్ చేయాలి అని ఆలోచిస్తుంటారండి. అందుకే కరోనా టైంలో కూడా టోటల్గా 1500 కోట్లు ఇచ్చారు వాళ్ళు. 1500 కోట్లు ఇచ్చిన 3 నెలల తర్వాత వాళ్ళకి వచ్చింది 5000 కోట్లు. 5000 కోట్లు ఎందుకు? అందరికీ కరోనా టైంలో 1500 కోట్లు ఇవ్వగానే అందరూ అప్పటి నుంచి అక్కడ దాకా కిన్లీ ఆపేసి టాటా వాటర్ ప్లస్ కొనడం మొదలుపెట్టారు. అప్పుడు దాకా మామూలు సాల్ట్ అని టాటా సాల్ట్కి వచ్చింది. అంటే ఉప్పు అయినా ఉక్కైనా టాటా కొన, టాటా సాల్ట్ అయినా టాటా స్టీల్ అయినా. అంటే 1500 కోట్లు చేసిన తర్వాత పీపుల్కి వెళ్ళిపోయింది, బాగా స్ప్రెడ్ అయిపోయింది వాట్సాప్లో. కరోనా టైంలో అందరూ ఎక్కడ ఉన్నారంటే నట్టింట్లో కాదండి, నెట్టింట్లో ఉన్నారు. ఇంక బయటికి వెళ్ళలేం కదా, నట్టింట్లో ఉండడానికి ఆప్షన్ లేదు. కరోనా టైంలో అందరూ నెట్టింట్లోనే ఉన్నారు. ఆ నెట్టింట్లో ఉండేటప్పుడు అందరి వాట్సాప్ వైరల్ అయింది. 1500 కోట్లు ఇచ్చిన 3 నెలల తర్వాత 5000 కోట్లు వచ్చింది. ఎందుకు? అదే టాటా ప్రోడక్ట్లు కొన్నారా, టాటా వాడే డబ్బులు ఇచ్చారా అని చెప్పేసి అనేసి అందరూ ఉప్పు ఉక్కు 2 అవే కొన్నారనమాట. ఆ విధంగా ఈవెన్ అజీం ప్రేమ్జీ గారు కూడా వీళ్ళందరూ ఎందుకు ఇంకా టాప్లో ఉన్నారంటే దే ఆల్వేస్ మైండ్ ఎప్పుడు కూడా LTTలో ఉంటుంది అండ్ సర్వ్ చేస్తూనే ఉంటారు, అప్పుడే డబ్బు సంపాదిస్తారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సో హౌ కమిటెడ్ ఆర్ యూ, ఎంత కమిటెడ్గా ఉన్నారు. నా కోచ్ ఒక మాట అడిగాడు ఫస్ట్ టైం నేను కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు, వాట్ ఇస్ యువర్ డ్రీమ్ అన్నాడు. మై డ్రీమ్ ఇస్ టు బికమ్ ఎ బిలియనియర్ అన్నాను. షూర్ అన్నాడు. ఎస్ అన్నాను. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఆర్ కమిటెడ్ అన్నాడు. నాకు ఫస్ట్ అప్పుడు అర్థం కాలేదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెస్టెడ్ అండ్ కమిటెడ్? గుర్తుపెట్టుకుని మీరు మీ గోల్స్ అచీవ్ అవ్వాలంటే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఆర్ కమిటెడ్. సో నేను అడిగాను వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెస్టెడ్ అండ్ కమిటెడ్ అంటే ఈ సెడ్ మిస్టర్ అన్వర్, interested people will also start, committed people will also start, but interested people will quit, committed people will continue. సో చూడండి చాలా మంది ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటారు, వారం 10 రోజులు చేస్తారు. ఫస్ట్ 2-3 రోజులు నొప్పులు వస్తుంటాయి, ఆ తర్వాత ఆ డబ్బులు చాలా ఎదురుగానే ఉంటాయి, ఎక్సర్సైజ్ ఉంటాయి, పుస్తకాలు కూడా ఎదురుగా ఉంటాయి, చూస్తుంటారు చేయలేకపోతారా. దే ఆర్ కాల్ ఇంట్రెస్టెడ్ పీపుల్. కమిటెడ్ పీపుల్ ఏంటంటే WIT, వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఏది జరిగినా వాళ్ళ డ్రీమ్ని వదలరండి. సో వాళ్ళు ఎంతమంది అవమానాలు చేసిన, ఈ కమిటెడ్ పీపుల్ ఎలా ఉంటారంటే అవమానాలని సన్మానాలుగా మార్చుకుంటారు.
సో అలాంటి వాళ్ళని డిసప్పాయింట్మెంట్స్ని అపాయింట్మెంట్స్గా మార్చుకుంటారు కమిటెడ్ పీపుల్. సో ఈ విధంగా అయితే మనం ఏం చేయాలి, కమిటెడ్ ఎలా తెలుస్తుంది అంటే మీకు 6 ఫిగర్ రావాలంటే మీరు ఏం చేయాలంటే చాలా కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్కి మీరు హెల్ప్ చేయాలి. ద మోర్ యూ సర్వ్, ద మోర్ యూ హెల్ప్, విల్ గెట్ మోర్ మనీ. సో ఇదండి. సో ఈ విధంగా మీరు చేయగలిగితే సో స్టార్ట్ యాడింగ్ 6 ఫిగర్ వాల్యూ అంటే పీపుల్కి ఎంత వాల్యూ యాడ్ చేస్తే ద మోర్ యూ యాడ్ వాల్యూ ద మోర్ యూ గెట్ మనీ. ఎస్ సార్, వండర్ఫుల్ సబ్జెక్ట్. చాలా సందర్భాల్లో సంపాదించాలని అందరం అనుకుంటూ ఉంటాం కానీ బట్ దానికి ప్రాపర్ ప్లాన్ తెలియదు. మీరు చెప్పిన 6, 5, 4, 3, 2 అసలు మామూలు ఎగ్జాంపుల్ కాదు సార్. నాకు ఇంత నుంచి అదే తిరుగుతుంది, నేను క్యాలిక్యులేట్ చేసుకుంటా అందులో నాకెన్ని ఉన్నాయి అనేది. అండ్ నేచర్లోకి వెళ్ళి కూర్చోమనడం, ఒకసారి ఇది కనెక్ట్ అవ్వట్లేదు, మనకి ఇక్కడ అవ్వట్లేదు అన్నప్పుడు నేచర్కి వెళ్తే తెలియకుండానే మన ఆలోచనలన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. మనకి ఏదైతే కావాలో దాని మీద ఫోకస్ ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. అండ్ గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలి, గ్రాటిట్యూడ్ పనిచేసినంత బాగా మన లైఫ్లో నాకు తెలిసి ఇంకో పెద్ద ఏ టూల్ ఉండదేమో. దాని కనుక పర్ఫెక్ట్ అప్లై చేయగలిగితే జీవితంలో అట్రాక్ట్ చేయడం ఈజీ సార్. బాగా నేను రీసెంట్గా క్యాన్సర్ వచ్చిన పేషెంట్ని గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయించి క్యాన్సర్ తగ్గించానండి. ఆ వీడియో కూడా అతను పంపించారు. సో వీలైతే నేను ఆ వీడియో కూడా ప్లే చేస్తాను. సార్ షూర్, తప్పకుండా. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ 6, 5, 3, 2, 1 ఏదైతే ఉందో ఖచ్చితంగా అచీవ్ చేయాలి. మా జీవితంలో మేము వాటిని చూడాలనుకుంటున్నాము. మీరు అన్నట్టుగానే కమిటెడ్గా ఉన్నారా, ఇంట్రెస్టెడ్గా ఉన్నారా వాళ్ళకి తెలియదు, దానికి క్లారిటీ కూడా వాళ్ళకి అర్థం కాదు. మన క్లాస్ వాళ్ళకి ఎటువంటి క్లారిటీని ఇస్తుంది, ముందుకెళ్ళడానికి ఎటువంటి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది అంటారు. ఎస్, ఇందాక లాస్ట్లో 6, 5, 4, 3, 2 వల్ల 1 crore అనగానే 1 crore బ్యాంక్ బ్యాలెన్స్ అనగానే 1 crore బ్యాంక్ బ్యాలెన్స్ మీకు ఎక్కువ అనిపిస్తే నా క్లాస్కి రండి. ఇది చాలా చిన్నది. అంతకు మించి కొట్టాలంటే మాత్రం ఈ 9 days క్లాస్ అద్భుతంగా పెడితే వాళ్ళు ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ తీసేస్తాను, హిప్నోటిజం చేసేసి. అండ్ మెయిన్ ఏంటంటే కమిటెడ్గా ఉండాలి, ఎలా చేసి గ్రాటిట్యూడ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, అండ్ ఏ టైంలో అఫర్మేషన్స్ చేయాలి, ఏ టైంలో అసలు యూనివర్స్కి గాడ్కి డిఫరెన్స్ ఏంటి, ఎవరిని అడగాలి, అండ్ మెయిన్గా ఎన్ని రోజులు మేనిఫెస్టేషన్ చేయాలి సార్, అఫర్మేషన్స్ ఎన్ని రోజులు చేయాలి, గ్రాటిట్యూడ్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, అసలు డే మొత్తం స్టార్ట్ టు ఎండ్ ఎలా ఏ టైంలో ఏది చేయాలని చాలామంది కన్ఫ్యూజన్. ఇందాక మనం క్లారిటీ, యూనివర్స్ కూడా ఎప్పుడు కూడా క్లారిటీ అండ్ కమిటెడ్ పీపుల్కి హెల్ప్ చేస్తుంటుంది. సో లాంగ్ టర్మ్ థింకింగ్ ఎలాగనేది చాలామంది హర్రీ నాకు అవ్వట్లేదు అని. సో గాబరా బాబులు అంటారండి వీళ్ళు, మందు బాబుల్లాగా గాబరా బాబులు కొంతమంది ఉంటారు. సో ఏంటంటే ఆ కన్ఫ్యూజన్ తీసి నేను క్లారిటీ ఇస్తాను. ఎప్పుడైతే అండి సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ తెర ఉంటుంది, మనకి సినిమా కనిపించాలంటే తెర ఓపెన్ అవ్వాలి. సో ఈ తెరను ఓపెన్ చేస్తాను, అప్పుడు సినిమా చూపిస్తామా అన్నట్టు సినిమా కనిపిస్తుంది. మామూలు సినిమా చాలా అద్భుతమైన సినిమా కనిపిస్తుంది. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ మూవీ. వెయిటింగ్ సార్, నేను కూడా క్లాస్ గురించి ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.